నటీనటులు శర్వానంద్, కృతి శెట్టి, మాస్టర్ విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్రన్, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ తదితరులు. చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ మనమే. ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కించాడు. కాగా ఈ చిత్రం ఈరోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం. విక్రమ్ శర్వానంద్ సరదాగా తిరుగుతూ తాగుతూ అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అయితే విక్రమ్ ఫ్రెండ్ అనురాగ్ అతని భార్య ఓ ప్రమాదంలో చనిపోతారు. వారి కొడుకు అనాథగా మిగిలిపోతాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో విక్రమ్, సుభద్ర, కృతి శెట్టి ఆ పిల్లాడికి 4 నెలల పాటు కేర్ టేకర్స్గా ఉండాల్సి వస్తోంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా విక్రమ్ సుభద్రతో ప్రేమలో పడతాడు. కాని అప్పటికే సుభద్రకి మరొకరితో పెళ్లి ఫిక్స్ అవుతుంది. మరి సుభద్ర కోసం విక్రమ్ ఏం చేశాడు? తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా ఈ చివరకు సుభద్ర, విక్రమ్ ఒక్కటయ్యారా? లేదా అనేది మిగిలిన కథ. డీసెంట్ కాన్సెప్ట్తో పాటు ఫీల్ గుడ్ ఫ్యామిలీ సీన్స్ మరియు ఎమోషనల్గా సాగే లవ్ ఎమోషన్స్ ఈ మనమే సినిమాకి హైలైట్స్గా నిలిచాయి. ముఖ్యంగా శర్వాత్, కృతి మధ్య లవ్ సీన్స్, అలాగే మాస్టర్ విక్రమ్ ఆదిత్య పాత్ర ట్రాక్. ఆ పాత్ర ద్వారా హీరోయిన్లను కలపడం వంటి అంశాలు బాగున్నాయి. విక్రమ్ పాత్రలో శర్వానంద్ చక్కని నటనను కనబరిచాడు. సెకండ్ హాఫ్లో ఓ సగటు తండ్రిగా చాలా బాగా నటించాడు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్తో తన పాత్రకి శర్వానంద్ పూర్తి న్యాయం చేశాడు. మెయిన్గా క్లైమాక్స్ సీక్వెన్స్లో శర్వానంద్ నటన సినిమాకే హైలైట్గా నిలుస్తోంది. అలాగే శర్వానంద్కి, కృతి శెట్టికి మధ్య కెమిస్ట్రీ కూడా బాగానే అలరిస్తుంది. ఇక కథానాయికగా నటించిన కృతి శెట్టి తన పాత్రలో చాలా చక్కగా నటించింది. తన స్క్రీన్ ప్రెజెన్స్తో పాటు తన నటనతోనూ ఆమె ఆకట్టుకుంది. అతిథి పాత్రలో సీరత్ కపూర్ ఆకట్టుకుంది. మెయిన్గా అయేషా ఖాన్ తన గ్లామర్తో మెప్పించింది. మాస్టర్ విక్రమ్ ఆదిత్య తన క్యూట్ లుక్స్తో మెప్పించాడు. అలాగే వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమ నాచురల్ నటనతో ఆకట్టుకున్నారు. ఎప్పటిలాగే తన శైలి పాత్రలో కనిపించిన సుదర్శన్ కూడా బాగానే నటించాడు. శివ కందుకూరితో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే శ్రీరామ్ ఆదిత్య దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే ఆయన టేకింగ్ కూడా చాలా బాగుంది. కానీ స్క్రీన్ ప్లే రాసుకోవడంలో ఆయన తడబడ్డారు. సంగీత దర్శకుడు హేసం అబ్దుల్ వహాబ్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో చాలా బాగుంది. ఇక ఎడిటర్ అనవసరమైన సీన్స్ని ఇంకా టైట్గా ట్రీన్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. విష్ణు శర్మ, జ్ఞానశేఖర్ విఎస్ సినిమాటోగ్రఫీ బాగుంది. టిజి విశ్వప్రసాద్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా వచ్చిన ఈ మనమే చిత్రం ఎమోషనల్గా సాగుతూ ఆకట్టుకుంది. గుడ్ కాన్సెప్ట్తో పాటు డీసెంట్గా సాగే పేరెంట్స్ ఎమోషన్స్ మరియు లవ్ సీన్స్ అండ్ క్లైమాక్స్ ఈ సినిమాలో హైలైట్స్గా నిలిచాయి. అయితే ఈ సినిమాలో కొన్ని సీక్వెన్సెస్ స్లోగా సాగడం, అలాగే కొన్ని రొటీన్ సీన్స్ సినిమాకి మైనస్ అయ్యాయి. కాకపోతే శర్వానంద్, కృతి శెట్టి తమ నటనతో సినిమాని మరో లెవెల్కి తీసుకువెళ్లారు. ముఖ్యంగా వారిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుంది. ఓవరాల్గా ఈ మనమే చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ను చాలా బాగా మెప్పిస్తోంది.